చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. Hi, hello, good evening. Welcome to D20. ఇది శర్మ బ్రాండ్. నిన్న రాత్రి రిలీజ్ సినిమాలు చూసాం, రిలీజ్ హవా చూసాం, హంగామా చూసాం, బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్సెస్ చూసాం. ఇంకో 3 రిలీజ్లు ఇవాళ ఉండబోతున్నాయి. Are you guys excited? Very much. So ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా let's begin D20 రిలీజ్ స్పెషల్. సో నిన్న బుధవారం రాత్రి జరిగినటువంటి 3 రిలీజులు చూసేసాం. మరి గురువారం ఎవరి పర్ఫార్మెన్స్ ఉండబోతుంది? ఏ టీం నుంచి మొదలు పెట్టబోతున్నాం? పెప్పర్మెంట్ పండుగాడు. పండు ఏం సినిమా? అన్నయ్య నేనే వస్తున్నాను. ఏమైందనయా? నువ్వు వస్తున్నావు. ఏ సినిమా రిలీజ్ చేస్తున్నావు? సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని తీసుకొస్తున్నారు స్టేజ్ మీద. మన చెప్పు పరుగు పోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు పర్ఫార్మెన్స్ చేయడానికి మన పెప్పర్మెంట్ పండుగాడు వస్తున్నాడు. ఓకే, మన పెప్పర్మెంట్ పండుగాడు. ఇంతకీ మహేష్ బాబు గారు ఏ సినిమా రిలీజ్ చేయబోతున్నారు? మీరు చాలా సూపర్ హిట్లు ఉన్నాయి కదా. వాళ్ళు పోక్రి లాగున్నారు కదా, సో పోక్రి సినిమా రిలీజ్ చేస్తున్నారు. సౌమ్య టీం నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టినటువంటి పోక్రి సినిమాతో రాబోతున్నారు. జాయిన్ హాండ్స్ అండ్ వెల్కమ్ పండు. రేయ్ మీరేంట్రా ఇక్కడ? మీరేంటి ఇక్కడ? రేయ్ మా బాబు సినిమా రిలీజ్ అవుతుందిరా. రేయ్ మా హీరో సినిమా ఫస్ట్ రిలీజ్ అవ్వాలి. రేయ్ మా హీరో సినిమా ఫస్ట్ రిలీజ్ అవ్వాలి. లేదు మా హీరోది. ఏయ్ ఈ విషయం పండుగాడు చెప్పకండి, ఎందుకంటే ఆ పండుగాడు మా బాబు గారి పెద్ద ఫ్యాన్. పండుగడు కావాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగడు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. మీ అమ్మ మీదొట్టు నీకు పగలకపోతే నన్ను అడగదు. సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికిని వాడిక వేస్తే ఈ పోకిరి పొగరును కాపిస్తే ఈసారి టైటిల్ నాది. అన్నయ్య ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మొత్తం 11 మంది ఉన్నారు. అందరినీ వేసేస్తే టైటిల్ తీసుకెళ్ళిపోవచ్చు. నిన్న కాక మొన్నొచ్చి ఊయంట్రా ఇప్పుడు వచ్చేవాళ్ళది కాదన్నయ్య, టైటిల్ కొట్టావా లేదా? రేయ్ త్వరలో హెల్మెట్ అయిపోతావు. నీ టీంలో కొత్త కంటెస్టెంట్ అనుకున్నావా? టైటిల్ హ్యాండ్ ఓవర్ చేస్తారా? సుష్మిత హ్యాపీయేనా? ట్రై చేస్తున్నారంటగా. సౌమ్య నాదే, టైటిల్ నాదే. ఎప్పుడు ఇస్తున్నావు టైటిల్? నా తీరంతే సెంటరైన నా స్పీడ్ అంతే చెప్పు వస్తానంతే. నువ్వు నేను
మిగలాలంటే ఇక వాడి వేడి చూపాలంటే వయోలెన్స్ జరగాలంటే హాయ్ మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? ఎందుకు? జస్ట్ లైక్ దాట్. జత చేరి నేడు జతి జరుపరా జరా జల్ది జల్ది పెందర కడనే నేను అనుకున్నదనుకున్న ముదిరే నువ్వు. ఎవరు కాదు, ఈ రోజుల్లో అందరూ ముదర్లేనండి. వడియాంతరంగ సంబరమునకే రార మాటుకే ముడిపడా నిసికేళి వేళ చిత చోరా రేయ్, ఇన్ని రోజులు నా ఫ్రెండ్ లాగా ఉండి నువ్వేంట్రా వాళ్ళ టీంకి వెళ్ళావు? నాకు ఎవడైనా ఒకటే, నువ్వు టైటిల్ ఆ డైరెక్టర్ని వేసేస్తాను. ఓయ్, నీకు నీతి నిజాయితీలు లేవే, అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం. ఎవరిది అన్నా? మన బాబు సినిమా రీ రిలీజ్ ఒప్పేసుకున్నారన్నా. ఇక బొమ్మ దద్దరిల్లిపోద్దంతే. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఈసాల కప్పు నమ్మదే. ఎవడు పర్ఫామ్ చేస్తే దిమ్మ తిరిగే ఎంటర్టైన్మెంట్ వస్తుందో ఆడే పండుగాడు. పండు, ఈ రోజు జేజమ్మకి నువ్వు చేసిన నృత్యం చాలా బాగా నచ్చింది. నీకేం కావాలో అడుగు, ఇస్తా. జేజమ్మ కావాలి. పోకిరి సినిమా రిలీజ్ అయినప్పుడు అలాంటి హిట్ మనకు తెలుసు. రీ రిలీజ్ లో కూడా అంతకు మించినటువంటి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అండ్ అలాంటి ఒక సెన్సేషనల్ సినిమాలో నుంచి చేసినటువంటి ఈ సాంగ్స్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? దిస్ టైం ఐల్ బిగిన్ విత్ యు, రెజినా గారు. అస్సలు మన్మథ రాజా మీరు. టూ గుడ్. ఆ ఎంట్రీ ఏంటి, ఆ ఎనర్జీ ఏంటి, దూకడం అప్పుడు ఐ థింక్ వెజిటబుల్స్ ఆల్సో హిట్ యూ, కానీ యూ డింట్ హ్యావ్ ఎనీ ఇన్హిబిషన్స్ అట్ ఆల్. టూ గుడ్. ఐఎమ్ రియలీ 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 హ్యాపీ ఫర్ యూ. దిస్ వాజ్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. అండ్ పండుగాడు, మీకు ఒక పండు. రెజీనా టమోటాలతో పాటు 2 గుడ్లు కూడా వేసి. థ్యాంక్ యూ రెజినా గారు. విజయ్ మాస్టర్. రీ రిలీజ్ లో అంటే ఒక వైబ్ క్రియేట్ చేసింది పోకిరి. సో అలాంటి థీమ్ తీసుకుని చేశారు పోకిరిది. ప్రభు మాస్టర్ మంచి థీమ్ తీసుకున్నారు. థాంక్యూ మాస్టర్. నాకు ఎంట్రీ చాలా చాలా బాగా నచ్చింది. వచ్చిన తర్వాత అక్కడి నుంచి జంప్ అవి విసిరినప్పుడు థియేటర్ లో ఎలా అయితే విజిల్స్ చేసామో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే అరిచారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ పరిగెట్టుకుంటూ వచ్చిన తర్వాత అక్కడ ఒక బాడీ లాంగ్వేజ్ ఇచ్చారు. అది అలిసిపోయా లేకపోతే నిజంగా బాడీ లాంగ్వేజ్ అలిసిపోయాను. అది నేను ఇంకా భలే యాటిట్యూడ్ క్యాచ్ చేశాడు అనుకున్నాను. యాటిట్యూడే కదా. బట్ ఇదెందుకు అలా ఒక చిన్న బ్రీత్ వచ్చింది, దూకినప్పుడు పోయింది చాలా.
సో బాగుంది. బట్ నాకు అన్ని సాంగ్స్ లో డోల్ డోల సాంగ్ వచ్చినప్పుడు ఆ హ్యాట్స్ తో చేసిన సీక్వెన్స్ చాలా బాగుంది. సో ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్, నాకు నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్ రెజీనా గారు. మా పోకిరి పర్ఫార్మెన్స్ కి 46.5 అవుట్ ఆఫ్ 50. సూపర్బ్. విజయ్ బిని మాస్టర్ స్కోర్ హైడ్ చేయడం జరుగుతుంది, తర్వాత రివీల్ చేయడం జరుగుతుంది. మన రీ రిలీజ్ స్పెషల్లో 4 సూపర్ హిట్ సినిమాలు చూసాం. 5వ సూపర్ హిట్ బొమ్మ ఏది? అది వర్షం సినిమా చేయబోతున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? ఝాన్సీ. మా పల్సర్ బైక్ ఝాన్సీ వర్షం సినిమాకి రీ రిలీజ్ స్పెషల్ గా చేస్తుందంటే చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. లెట్స్ వెల్కమ్ పల్సర్ బైక్ ఝాన్సీ. సినుకురవ్వలో చిన్నదాని సంబరాల శిల్పి నవ్వులో, సినుకురవ్వలో చిన్నదాని సంబరాల శిల్పి నవ్వులో, సినుకురవ్వలో. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళందాకుంటావి పైన, చుట్టూలా వస్తావి చూసి వెళ్ళిపోతావి, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళందాకుంటావి పైన. ఏంటే ఓ ఉరుముతున్నావు? ఇన్నాళ్ళు గుర్తొచ్చానా నీకు? ఏంట్రా ఇది? మిస్ అయిపోయిందిరా, మిస్ అయిపోయింది. దేవకన్యరా బాబు. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. రాజకుమారి అందిస్తే చెయ్యమో సారి, ఎక్కిస్తా ఏను గంబారి, అయ్యారే సయ్యంటుందే దయ్యారై వెయ్యారి. నీకు వర్షం అంటే చాలా ఇష్టం కదా? కాదు, వర్షానికే నేనంటే ఇష్టం. వర్షం నేను బెస్ట్ ఫ్రెండ్స్. వర్షం అంటే గుర్తొచ్చింది, మీకు మంచి ప్లేస్ చూపిస్తాను రండి. ఏది? 1000 స్తంభాల గుడి. అక్కడ వర్షం చూసారంటే తిరిగిపోతారంతే. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం, తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ.
ఈ వర్షన్ సాక్షిగా ఝాన్సీ చాలా 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 క్యూట్ గా చేశారు. అండ్ మ్యూజికల్ కల్ట్ బ్లాక్ బస్టర్ వర్షన్ సినిమాలోని పాటలకి మన పల్సర్ బైక్ ఝాన్సీ, మాస్ ఝాన్సీ ఇంత గ్రేస్ఫుల్ గా చేసింది. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ విజయబిని మాస్టర్? స్పెషల్లీ స్టార్టింగ్ లో రెయిన్ డ్రాప్స్ కి ఝాన్సీ ఒక 3 వేరియేషన్స్ చేశారు, ఎక్స్ప్రెషన్స్ తోటి చిన్న చిన్న టైమింగ్ పట్టుకున్నారు. నాకు చాలా బాగా నచ్చింది అది. కొరియోగ్రాఫర్ గా డీటెయిలింగ్ ఏం బాగా నచ్చిందంటే షర్ట్ మీద లిప్స్టిక్ మార్క్, అది వైట్ షర్ట్ మీద లిప్స్టిక్ మార్క్ అన్నది అందరికీ తెలుసు వర్షం అని. సో ఆ డీటెయిలింగ్ చాలా చాలా బాగుంది. సో కొరియోగ్రఫీ వైజ్ వెరీ గుడ్. అండ్ ఝాన్సీ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు, స్పెషల్లీ ఎక్స్ప్రెషన్స్ తో బాగా చేశారు. అండ్ ఇందులో హైలైట్ ఏంటంటే ప్రభాస్ చాలా చాలా క్లీన్ డాన్స్ చేశారు. అంటే క్లీన్ గా ఉన్నాయి మీ పోస్టర్స్ గానీ లైన్స్ గానీ. థ్యాంక్ యూ మాస్టర్. ఎనర్జీ బాగుంది, మీ ట్వెల్స్ బాగున్నాయి. సో ఓవరాల్ గా డీసెంట్ యాక్ట్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ విజయబిని మాస్టర్. రెజినా గారు? సచ్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఝాన్సీ. చాలా ఈజీగా స్మూత్ గా చేశారు మీరు. అండ్ మీ ఎక్స్ప్రెషన్స్ అయితే వాజ్ రియలీ రియలీ గుడ్. అండ్ మీరు యూ యాక్చువల్లీ కాంప్లిమెంటెడ్ హర్. మీరు ఇద్దరు చాలా బాగా చేశారు. మీరు చూస్తే ఐ ఫెల్ట్ లైక్ ప్రభాస్ అండ్ త్రిష అని చూస్తున్నానని అలా ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ మీరు మాసే కాదు, ఈ స్టైల్ కూడా బాగా చేశారు మీరు. I'm so glad to see 2 different performances back to back. Very good, Jhansi. Chala baga chesaru meeru. And master. ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్స్ రెజినా గారు? లవ్లీ 44 out of 50 ఝాన్సీ. రెజినా గారి స్కోర్ అండ్ విజయబిని మాస్టర్ స్కోర్ హైడ్ చేస్తున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. మీ అందరి కోసం ఒక 2 యువతులు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు ఎలా ఉంటారో క్వాలిటీస్ చెప్తారంట. అయితే వాళ్ళిద్దరిని ఒకసారి స్టేజ్ మీద కావనిద్దాం. ఐ రిక్వెస్ట్ సిజ్లింగ్ సుష్మిత along with Anshu Reddy onto the stage. అయ్యయ్యయ్యో ఏమాయో నీ వెంట తరుముతోంది ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోంది. సలాగట్లా కాదు, సడన్ గా పెళ్లి చూపుల కాన్సెప్ట్ ఏంటి? పెళ్లి చూపులా? సడన్ గా పెళ్లి చూపులు కాదు, నార్మల్ గా మీకు ఎలాంటి అబ్బాయి కావాలి క్వాలిటీస్ అడుగుతున్నారా? ఏమన్నా చూస్తున్నారా ఏంటి సంబంధాలు? క్వాలిటీస్ చెప్పండి. నేను రెడీగా ఉన్నాను. మరి అదే మీరు క్వాలిటీస్ చెప్తే మేము పట్టించుకుని చేస్తామండి. క్వాలిటీస్ అంటే పొద్దున్నే లేవాలి 4కి 5కు, లేచి శుభ్రంగా చన్నీళ్ళు స్నానం చేసి పూజలో కూర్చోవాలి నాతో పాటు. టుగెదర్ యా. నో బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. రజీనా, నీ కాన్సెప్ట్ నాకు నచ్చిందిరా. ఆవిడ పూజ గురించి అడిగారు, టుగెదర్ పూజలో కూర్చో. ఆవిడ పూజ గురించి అడిగారని ఈయన ఆవిడకి భజన చేశాడు. ఓకే, 4కి చన్నీళ్ళ స్నానం, ఆ తర్వాత పూజ, ఆ తర్వాత ఏంటన్నా పూజ ఇట్ట తయారయ్యేనా మీరంతా? రెజీనా కరెక్ట్ గానే చెప్పింది, మనకే చాలా సేపటికి అర్థమైంది. ఆ తర్వాత ఏంటన్నా? చాలా లవ్ చేయాలి నన్ను, రోజు పొగుడుతా ఉండాలి, నా అందాన్ని పొగడాలి, నేను చేసే ఉంటదా? ఎక్కడికి వెళ్ళినా సరే సాయంత్రం 4కి ఇంటికి వచ్చేయాలి. ఇదిగో పగలంతా మాకేం పని, సాయంత్రం నుంచి చెప్పు. ఇదంతా లాగే వారం, మాకెందుకు అదంతా పూజ చేయాలి. సరే సాయంత్రం ఇంటికి వచ్చి నన్ను బయటికి తీసుకెళ్ళాలి. మళ్ళీ బయట ఏంట్రా? సాయంత్రం అయితే ఇంట్లో ఉండాలి కానీ బయట ఏం పనిరా మీకు? అది నాకు సన్సెట్స్ అంటే చాలా ఇష్టం. నీకు రైజా? నాకు సన్ లేదు, సెట్ చేసుకోవడం అంటే ఇష్టం. ఇదంతా కాదు, అతను ఇంటికి ఏ టైంకి రావాలి? 4కి రావాలి. 4కి వచ్చి ఫస్ట్ ఏం చేయాలి? నన్ను బయటికి తీసుకెళ్ళాలి. అసలు ఇంట్లో ఉండరా మీరు? ఆదికి నచ్చలా, క్యాన్సిల్. అన్షు, నువ్వైనా మంచిగా చెప్పరా. నాకు ఎలాంటి అబ్బాయి కావాలంటే నా వర్క్ నన్ను చేసుకొని అతని వర్క్ అతను చేసుకొని, నీ వర్క్ నువ్వు చేసుకొని నా వర్క్ నేను చేసుకుంటే ఇద్దరం బ్యాచులర్స్ అవుతాం. మొగుడు పిల్లలు ఎందుకు అవుతాం? సింపుల్ గా నందులాగా ఉంటే చాలు కదా. హ్యాండ్సమ్, అండర్స్టాండింగ్. నాకు తెలుసు వీడు మధ్యలో ఉండేదే, మన మధ్యలోకి ఎవరిని రానివ్వకుండా ఉన్నాడు. అలాంటి మొగుడు నీకు దొరకాలని త్వరలో పెళ్లి అవ్వాలని చెప్పి కోరుకో. ఇప్పుడు క్వాలిటీస్ అడిగి నన్ను కంగారు పెట్టేసావు, నాకు ఫీలింగ్స్ మరి వచ్చేస్తున్నాయి. మరి అబ్బాయి నాకు అర్జెంట్ గా పెళ్లి చూపులకి ఫీలింగ్స్ వస్తున్నాయి నీకు. సో
సో ఇక ఆఖరి రీ రిలీజ్ సెలబ్రేట్ చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీ సైడ్ నుంచి వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? మా సైడ్ నుంచి D10 విన్నర్ రాజు వస్తున్నారు. సూపర్. మరి మన డి రాజు ఏ సినిమా రీ రిలీజ్ చేయబోతున్నారు? దేశముద్రు. మా వన్ అండ్ ఓన్లీ ఐకాన్ స్టార్ రాబోతున్నారు అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ తో. జాయిన్ అండ్ వెల్కమ్ డి రాజు. గరం గరం జింజర్ ఛాయ. మేము సినిమా రిపోర్ట్ కోసం రాలేదన్నా, రేడియో మిర్చి నుండి వచ్చాం. చెప్పండి అన్నా, నీకు ఏ హీరో అంటే ఇష్టం? మూర్తి అంటే ఇష్టం. మూర్తి? ఏ మూర్తి అన్నా? అన్నా, ఇలా సినిమాల్లో కాకుండా రియల్ లైఫ్ లో రియల్ హీరోని ఎప్పుడైనా చూసావా అన్నా? చూశానన్నా. ఎవరన్నా? అన్యాయం జరుగుతుంటే ఎక్కడి నుంచి వచ్చాడో గాని చెయ్యి బిగుసుకుందన్నా, నరాలు తేలినాయన్నా, ఆడి కళ్ళల్లో కరెంటు చూశానన్నా. ఎవడన్నా వాడు? హలో. ప్రభ గారు, నాకు అమ్మాయి అంటే ఇష్టం, విపరీతంగా ప్రేమిస్తాను. మీరు నన్ను లవ్ చేస్తున్నారా? నా మనసును లవ్ చేస్తున్నారా? ఈ శరీరాన్ని లవ్ చేస్తున్నారా? శరీరాన్నే. ఈ శరీరం మీద మీరు ఎందుకంత మమకారం పెంచుకుంటున్నారు? ఇదంతా మట్టండి. ఇది మట్ట అండి? బాగుందండి మీ మట్టి. స్మాల్ ఫేవర్. ఏంటది? ఈ రాత్రికి నాతో. ఏ మట్టేగా యాదవ్ ఫిలాసఫీలు నాకు చెప్పమాక. నువ్వు ఏడ్చావు కదా, నిన్ను ఏడిపించాను కదా, ఇవాళకి చాలు, ఇంటికి వెళ్ళి పూజ చేసుకో. మావా అండు, ఆ పిల్ల నీకు ఎలా కనబడుతుంది? రుద్రాక్షలో ఏకముఖి రుద్రాక్షలాగా. దాన్ని పవిత్రమైన గంగాజలంలో ముంచి పాలతో కడిగి మళ్ళీ గంగాజలంలో ముంచి బయటికి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా? లడ్కి యాపిల్ చెయ్యి క్యా? డింగిడి, ఆడపిల్లని ఏడిపిస్తున్నావా? ఆ మాటకొస్తే మీరు కూడా ఏడిపిస్తున్నారు. అంటే ఆ జఫ్ఫగడు నేను ఒకటేనా? నువ్వు అలాగే చూస్తుండు. ఇప్పుడు కుంఫువా మనకు అసలు రాదు. మీరు ఒకలా కొడతారు, నేను ఒకలా కొడతారు, ఫైట్ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఆ తర్వాత నెక్స్ట్ యునో గుంటూరు బోల్కే ఎక్ షహర్ హై. నేను ఇక్కడ కొట్టాననుకో, రీసౌండ్ ఉదర్ ఆతా.
ఓకే ఏంట్రా నీకు గొడవ? ఎక్కడున్నావే? మ్యాటర్ ఏంటో చెప్పు. నిన్ను బాగా కుమ్మాలి. ఇప్పుడే కొంతమందిని కుమ్మే, డెఫినెట్ గా వస్తా. వచ్చిన వెంటనే కలుద్దాం. కాకపోతే నా ఫోన్ లో డబ్బులు అయిపోయినాయి. ఫోన్ రీఛార్జ్ చేయించు బే. ఇట్టంటోడే ఇంటెన్క వస్తాడే. పూరి జగన్నాథ్ గారు బన్నీ గారి కాంబినేషన్ లో వచ్చిన దేశముద్ర అదైతే, మా చిట్టి మాస్టర్ అండ్ రాజు గారి కాంబినేషన్ లో వచ్చిన దేశముద్ర ఇదే. D20కి మళ్ళీ D10 రేంజ్ ఫీల్ తీసుకొచ్చారు అబ్బా వీళ్ళిద్దరు. అండ్ వీళ్ళ పైన పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ చాలా చాలా భారీగా ఉన్నాయి. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? రెజినా గారు. రాజు, నువ్వు నిజంగా కింగ్ ఆఫ్ ది. మీరు చిట్టి మాస్టర్ కూడా both of you all gave us a proper family mass masala entertainer. డాన్స్ ఉంది, రొమాన్స్ ఉంది, ఫైట్ ఉంది, అన్నీ ఉంది. పర్ఫెక్ట్. ఇట్ వాస్ సో గుడ్. ఫస్ట్ నుంచి ఆ స్టెప్స్ అని మీ నీస్ అని ఓకేనా మీరు? టూ గుడ్. మీరు రబ్బర్ బ్యాండ్ లాగా ఉన్నారు. ఐ థింక్ దిస్ ఇస్ బిన్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ రెజినా గారు. విజయ్ మాస్టర్. బ్యూటిఫుల్ ఎనర్జీ స్టార్ట్ టు ఎండ్. రాజు, అంతసేపు ఎంత డ్యూరేషన్ ఎనర్జీ, సేమ్ ఎనర్జీ ఉండడం అంత ఈజీ కాదు. చాలా చాలా బాగా చేసావు. ఓవరాల్ కొరియోగ్రఫీ బాగుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ చిన్నపిల్లలు లాస్ట్ లో వచ్చినప్పుడు బ్యాంగ్ ఆన్. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఫిల్మ్ లో క్లైమాక్స్ సాంగ్ ఎలా ఉంటుందో ఆ కిక్ వచ్చింది వాళ్ళు వస్తే. వెరీ గుడ్ గైస్. ఆన్ ద హోల్ బ్యూటిఫుల్ యాక్ట్. నాకు చాలా బాగా నచ్చింది. నేను కూడా ఒక్క మాట చెప్తాను మాస్టర్. ఎస్, అంటే నా దగ్గర ఎంతో మంది కంటెస్టెంట్ చేశారు. అందరు మంచి డాన్సర్లే, అసిస్టెంట్ చేసిన వాళ్ళు మంచి మంచి మాస్టర్లు కూడా ఉన్నారు. నాకు నిజంగా నేను రాజుకి ఫ్యాన్ మాస్టర్ నిజంగా. లవ్లీ. మరి పక్క కమర్షియల్ బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ కి జడ్జెస్ మీరు ఇచ్చేటువంటి స్కోర్స్. రెజినా గారు. సినిమా బ్లాక్ బస్టర్ 48.5 out of 50. కంగ్రాచులేషన్స్. అండ్ విజయ్ బిని మాస్టర్ స్కోర్ హైడ్ చేస్తున్నాము. ఆ స్కోర్స్ ఏంటి అనేవి ఇప్పటి వరకు జరిగినటువంటి పర్ఫార్మెన్సెస్ అన్ని కూడా వచ్చే వారం చెప్పడం జరుగుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ చిట్టి మాస్టర్. జడ్జెస్ అండ్ మై డియర్ లవ్లీ ఆడియన్స్, చూశారు కదా ఈ వారం D20లోని పర్ఫార్మెన్సెస్ అన్ని. మరి ఈ రీ రిలీజ్ స్పెషల్స్ లో ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ చూసాం. మరి బెస్ట్ రీ రిలీజ్ పర్ఫార్మెన్స్ ఎవరిది తెలియాలంటే ఐ రిక్వెస్ట్ రెజినా గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో రెజినా గారు, ఈ రీ రిలీజ్ పర్ఫార్మెన్సెస్ లో నుంచి ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్? ఎనీ గెసెస్? రాజు రాజు రాజు. ఎంత ఇచ్చారు అందరికి రాజు? ఎవ్రీవన్ ఈజ్ రైట్. యునానిమస్ నేమ్ ఇది. ది కింగ్ ఆఫ్ డి. బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ కి 10,000 రూపీస్ చెక్.
best performer of the week gift hamper, and I request Chitti Master onto the stage along with Soumya Rao. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ చూసారు కదా, ఇది ఈ వారం D20 లో రిలీజ్ స్పెషల్. తిరిగి వచ్చే వారం సరికొత్త నాటు థీమ్ తో నేను మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ హోస్ట్ అండ్ యువర్ దోస్త్ నందు సైనింగ్ ఆఫ్. శుభరాత్రి. గుడ్ నైట్.